ఆగండి ఆగండి. ఈడేంటి వర్కింగ్ డే రోజు దజ్జాగా 10ంటికి లేస్తున్నాడు? ఆఫీస్ ఎగ్గొట్టాడనే కదా మీ డౌట్? ఆహా, నాకు తెలుసు అదే అనుకుంటారని నేను అంత ధైర్యం చేయలేనండి. అసలు మ్యాటర్ ఏంటంటే, కువైట్లో మనకి Feb 25th అండ్ 26th హాలిడేస్. అసలు ఈ హాలిడేస్ ఎందుకో తెలుసా? Feb 25th వచ్చి కువైట్ నేషనల్ డే, Feb 26th వచ్చి లిబరేషన్ డే. దీన్నే ఇక్కడ హలా ఫిబ్రవరి అంటారు. అసలు ఈ టైంలో ఓరామాస్ ఫెస్టివల్ అబ్బా. ఇక్కడ గల్ఫ్ రోడ్ అంతా జనాలు వాటర్ బెలూన్స్, ఫోమ్ స్ప్రేస్తో రచ్చ చేస్తుంటారు అనుకోండి. స్ట్రీట్స్ అన్నీ లైట్స్తో ఫ్లాగ్స్తో నిండిపోతాయి. కానీ నేను ఆ రచ్చలో ప్రపంచం అవడం కంటే ఇలా 10 వరకు పడుకోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యా. ఎనీవే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ రివాయ. మన ఛానల్లో ఎలాంటి ఎక్స్పాక్ట్ ముచ్చట్లు, మంచి ఫన్ వ్లాగ్స్ ఇంకా చాలా వస్తుంటాయి. ఎవరైనా కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, గట్టి కొట్టేయండి. ఈ రోజు ముచ్చట ఎలాగో స్టార్ట్ చేసాం కదా, ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సర్లే హాలిడే కదా అని పొద్దున్నే మంచి కాఫీ వేసేసి బ్రేక్ఫాస్ట్ లాగేసి ఒక మంచి మూవీ చూద్దాం అనుకున్నా. కానీ మన కర్మ ఏంటంటే, ఎవడ హాలిడే వాడిదే. మా మేనేజర్ హాలిడే కూడా మందే అన్నట్టు, హే కెన్ యూ క్విక్లీ చెక్ దిస్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ క్విక్లీ అనే పదంలో ఉన్న స్కామ్ గురించి ఐటీ వాళ్ళకి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదు. కొంచెం వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, పొట్టగుడి కోసం తప్పదు. టీమ్స్లో గ్రీన్ టీక్ మెయింటైన్ చేయడానికి మనం పడే కష్టాలు అన్నీ కావు. సర్లే ఏదో ఒకలా వర్క్ ఫినిష్ చేసి కాసేపు అలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్క్రోల్ చేసి అలా తిరిగి చూసేసరికి బూమ్, మధ్యాహ్నం 3 అయ్యింది. అసలు పొద్దున్నుంచి రూమ్ డోర్ కూడా దాటలేదురా బాబు అని గుర్తొచ్చి వెంటనే ఫేస్ వాష్ చేసుకుని రెడీ అయిపోయి బయటకు వచ్చేసా. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ వెళ్ళాలి అంతే. సరేలే అలా బయటకు వచ్చాం కదా, ఎక్కడికి వెళ్ళాలని ముందుకెళ్తుంటే దారిలో బైతాల్ ఒత్తమన్ మ్యూజియం అని ఒకటి కనిపించింది. ఆ పేరు కూడా తిరగట్లేదు అనుకో. అసలు ఈ హలా ఫిబ్రవరి టైంలో ఇలాంటి ప్లేసెస్ చూస్తే ఆ వైబే వేరు. లోపలికి వెళ్ళి మొత్తం తిరిగే అంత టైం లేదు, కానీ దాని దగ్గర ఒక లుక్ వేసేద్దామని వెళ్ళా. బయట వాళ్ళు పెట్టిన పెద్ద పెద్ద పడవలను చూస్తే మాత్రం పిచ్చికిపోయింది అనుకోండి. ఒకప్పుడు కువైట్ అంతా ఈ పడవలతోనే కదా బిజినెస్, ఫిషింగ్ చేసేదని గుర్తొచ్చి మంచి సినిమాటిక్గా ఒక వీడియో తీసేసుకున్నా. ఆ పడవలు చూస్తుంటేనేమో పాతకాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అక్కడ కాసేపు ఆ లైట్స్ చూసి తృప్తిపడి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు నడవడం స్టార్ట్ చేసా. సర్లే అలా నడుచుకుంటూ పాటలు వింటున్నా. నిన్నటి నుంచి మాత్రం ఒకే పాట లూప్లో వెళ్తుందండి. ఏదో కాదు, మన నాని అన్న మాసు, అనిరుద్ధ్ కొట్టుడు కలిపి కొట్టిన ఆయా షేరు. ఈలోపు ఆ పాట నుండి ఒక 2-3 కుమ్మేసాను అనుకోండి. అదే ఇమాజినేషన్లో. నాకు ఇది అలవాటు ఉందండి బాబు. మాస్ పాట వింటానంటే ఒక 2-3 కొట్టేస్తాను నేను ఇమాజినేషన్లో. అలా మ్యూజియం నుంచి నా దారి నాదనుకుంటూ ఎత్తుక్కుంటూ వచ్చేసరికి మేము ఉండే ప్లేస్ దగ్గరలో హవల్లీ పార్క్ అని ఉందంట. ఏదో గూగుల్ తల్లి ఎదిగిచ్చింది అనుకోండి. అసలు పెద్ద ప్లాన్ ఏం లేదు, ఏదో అలా గల్లీలో కుర్రలాగా బయలుదేరాను. లోపలికి వెళ్ళగానే వైబ్ వేరే లెవెల్. అక్కడ అసలు చూస్తే పెద్ద జైంట్ వీలు, ఇంకా ఏవేవో రంగుల రాట్నాలు, ఒక పక్క బంపర్ కార్లు, ఇంకో పక్క పిల్లల అరుపులు. అబ్బో, ఆ రైడ్స్ అయితే చూడండి. అది ఎక్కితే పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ కూడా రివర్స్లో బయటకు రావడం గ్యారంటీ. సర్లే మనం సైలెంట్గా కింద ఉండి వాళ్ళు అరుస్తుంటే చూసి ఎంజాయ్ చేద్దాం, అదే సేఫ్. సర్లే ఇక్కడ నేనుండి ఏం చేస్తాంలే అని చెప్పి అలా తిరుగుతుంటే ఒక పెట్ షాప్ దొరికింది. చిలకలు, చేపలు, కుందేళ్ళు. సరదాగా అలా ముచ్చటపడి లోపలికి వెళ్ళా. అక్కడ ఒక చిలక ఉంది మాస్టారు. నన్ను చూసి ఏమనుకుంది ఏమో, తెగరి చేస్తుంది. నేను దీన్ని ఏమనలేదే. ఒరే, నన్ను చూస్తే నీకేమైనా దొంగలా కనిపిస్తున్నానా, లేక నా ఫేస్ చూసి భయపడ్డావా అని అడుగుదాం అనుకున్నా. కానీ అది ఇచ్చే సౌండ్కి సగం మైండ్ బ్లాక్ అయిపోయింది. బాబు చాలా డేంజర్లో ఉన్నాడని చెప్పి సైలెంట్గా పక్కకు వచ్చేసా. సర్లే ఆ చిలకతో మనకెందుకు వెళ్ళి మనం మాట ఎందని చెప్పి పక్కనే ఉన్న చేపల దగ్గరికి వెళ్ళా. ఇవి చాలా పీస్ బ్రో, నో అరుపులు, నో గల. ప్రశాంతంగా ఒక మంచి వీడియో తీసుకుని వాటికి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి మెల్లగా అలా బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసాక ఇంకెక్కడ పోదామని చెప్తే ఆలోచన చేశాను అనుకోండి. ఏమైనా తిందామా, లేదా ఇంకో చోటికి వెళ్దామా, మైండ్లోకి ఒక 100 థాట్స్ వచ్చేసాయి. కానీ ఎందుకో నా రూమ్ బెడ్ నన్ను రా బాబు వచ్చి పడుకో అని చెప్పి పిలుస్తున్న ఫీలింగ్ వచ్చింది. చివరికి ఇంకా నడుచుకుంటూ తిరిగి మళ్ళీ మన రూమ్కే వచ్చేసా. ఇంకేముందలే, లోపలికి వెళ్ళిపోవడమే. ఇదండి నా హాలిడే ముచ్చట. ఈవేళ ఉంటా మరి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మన రామ్ రివైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బై బాయ్.